ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. కాగా ఈ బిడ్డల వల్లే తన్ను తాను తగ్గించుకొని వాడి పరలోక రాజ్యములో గొప్పవాడు. అలాగే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొనిడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్న మాట. నీవు ఎంత ఎత్తు ఎదిగినా, ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నా, ప్రభు దృష్టిలో తగ్గింపు జీవితం నీలో లేకపోతే ఎన్ని ఉన్నా సున్నాయే. తగ్గింపు నీలో ఉంటేనే పరలోక రాజ్యం, అలాగే సంఘంలో గొప్పవానివని ప్రభువు చెప్తాడు. గొప్పవానివి అవ్వాలని తగ్గించుకోకు, ప్రభు మాటలను పాటించడానికి తగ్గించుకుంటే దేవుడు రాజ్యములో మనము ఆయనతో ఉండేవారిగా మనము ఉంటాము. అవునండి, మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అలా ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతాము. అలాగే ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా మనం పొందుకుంటాం. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అవును తండ్రి ప్రభా, మమ్మును మేమునైనా తగ్గించుకునే స్వభావం, మనస్సును, మనస్తత్వాన్ని మాలో పెట్టు ప్రభు. హెచ్చింపు జీవితం మాలో ఉంటే గనక మాలోంచి నన్ను తీసివేసి దీన మనస్సు కలిగి, తగ్గింపు స్వభావం కలిగి, విధేయత కలిగి, నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించే కృపను, ధన్యతను మాకు అనుగ్రహించి అట్ట ఆశీర్వాదాలు మేము పొందుకుంటానికి కూడా నీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.